హైదరాబాద్లోని వర్షాల పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అర్ధరాత్రి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి కేటీఆర్ బల్కాపూర్ నాలా పరిశీలించగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాతబస్తీలో సమస్యలు తెలుసుకున్నారు. మంత్రులు నాయిని, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ సహా ఇతర అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి ప్రభుత్వం అప్రమత్తమైంది. బల్దియా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వివిధ శాఖాధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిస్థితిని సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి వర్షాల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు వేర్వేరుగా పర్యటించారు. ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్లోని బల్కాపూర్ నాలాను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. కిర్లోస్కర్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ను కూడా అధికారులతో చర్చించడం కూడా జరిగింది. తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుని, అదొక వార్నింగ్గా తీసుకుని, ఒక సవాల్గా తీసుకుని హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టే విధంగా మనం ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం. దీనికి కాకపోతే పెద్ద మొత్తంలో నిధులు అవసరం. దాదాపు 2003లోనే కిర్లోస్కర్ నివేదిక ప్రకారం 10,000 కోట్ల రూపాయలు అవసరం. 13 ఏళ్ల తర్వాత ఈరోజు ఆ మొత్తం నాకు తెలిసినంత వరకు రెట్టింపై ఉంటుంది తప్ప తగ్గే మాత్రం ఆస్కారం లేదు. పాతబస్తీలోని డబీర్పుర నాలా సహా అజంపూర్ రైల్వే వంతెనను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సందర్శించారు. నాలాల్లోని నీరు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుత్బుల్లాపూర్, నిజాంపేట, బోయినపల్లిలో పర్యటించిన మంత్రి తలసాని ముంపు ప్రాంతాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్సాగర్ నాలా పరివాహక ప్రాంతాలను హోంమంత్రి నాయిని, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సందర్శించారు. శంకరమఠంలోని పద్మకాలనీ, నాగమయ్యకుంట, విద్యానగర్, బాకారం, అశోక్ నగర్లో నాలాల పరిస్థితిని పరిశీలించారు. వరద ఉధృతి పెరిగితే లోతట్టు కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఐఎండీ వెబ్సైట్లో చూస్తున్నాం అండ్ వెదర్ శాఖ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు 10-15 నిమిషాలకు అలర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఎనీ పర్టికులర్ ఏరియాలో వర్షం బాగా పడితే మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, లోతట్టులో ఉన్నటువంటి ప్రజల్ని పక్క బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అట్లా ఐడెంటిఫై చేసినాం, అక్కడికి తరలిస్తాం. సో ఇది ఎవ్రీ మినిట్ వీఆర్ మానిటరింగ్ దిస్. చికోటి గార్డెన్, బేగంపేట ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. చింతల బస్తీ, మాసప్ ట్యాంక్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించిన జలమండలి ఎండీ దానకిషోర్ శాశ్వత ప్రాతిపదికన వర్షపు నీటి డ్రైన్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.